जगतियाल जिले में अगर कोई नाबालिग गाड़ी चलाते हुए पकड़ा गया तो गाड़ी के मालिक के खिलाफ मुकदमा दर्ज किया जाएगा। मजीद मुकदमात बगैर रजिस्ट्रेशन नंबर के गाड़ी चलाने, नंबर प्लेट छुपाने या कुछ नंबर डिलीट करने पर दर्ज किए जाते हैं। जिले के एसपी ए भास्कर ने बताया कि गुज़िश्ता 2 दिनों में मुख्तलिफ इलाकों में शराब पीकर गाड़ी चलाने, रेस ड्राइविंग, मामूली गाड़ी चलाने, बगैर नंबर प्लेट और ट्रिपल सवारी करते हुए पकड़े गए 40 मोटरसाइकिलों ने जिले में खुसूसी मुहिम चलाई और इनके अहले खानदान को बुलाया। आज ट्रैफिक ट्रेनिंग इंस्टीट्यूट के काउंसलिंग सेंटर में इनकी मौजूदगी में काउंसलिंग दी गई। इस मौके पर एसपी ने कहा, शराब के नशे में गाड़ी ना चलाएं। अगर कोई हादसा होता है तो पूरा खानदान सड़क पर आ जाएगा और बगैर सरपरस्त के खानदान टूट जाएगा। इन्होंने कहा है कि ड्राइविंग के दौरान हेलमेट ज़रूरी है। हर शख्स को गाड़ी चलाते हुए ट्रैफिक कानून की पाबंदी करनी चाहिए। इसके अलावा ऑडियो और वीडियो के जरिए ज़्यादा तेज़ रफ्तारी, बगैर हेलमेट के ड्राइविंग, गलत साइड पर ड्राइविंग, सेलफोन ड्राइविंग, शराब नोशी के ज़ेर असर ड्राइविंग के खतरात के बारे में आगाही पैदा की गई। इस प्रोग्राम में डीएसपी रविंद्र कुमार, रविंद्र रेड्डी, आरआई नवीन, ट्रैफिक एसआई रामचंद्रम, डीआरएस बीआरएसआई कृष्णा मारिया, ट्रैफिक अमला और आईटी कवर स्टाफ ने हिस्सा लिया। కుటుంబం మీద ప్రేమ ఉండాలయ్యా. తాగుతున్నాం అనుకో, తాగాలి, దానికి పద్ధతి ఉంది. తాగి బండి దూరదు, తాగొద్దని ఎక్కడైనానే బండి తాగి తోలొద్దు. హెల్మెట్ ఉండాలి. ఫస్ట్ మీ కుటుంబాల మీద మీకు ప్రేమ ఉండాలి. కూర్చోండి. రిజిస్ట్రేషన్ అయింది. నెంబర్ ప్లేట్ ఎందుకు పెట్టి ఓవర్ స్పీడ్గా పోయి రోడ్ల పడి దొంగలు పెట్టుకోరు నెంబర్ ప్లేట్. దొంగలు ఏమన్నా దొంగలానే మరి అదే అనుమానిస్తాం. చైన్ స్నాచింగ్ చేసినోడు నెంబర్ ప్లేట్ పెట్టుకొని తిరుగుతాడా? చేయడు. దొంగతనం చేసేటోడు చేయడు. ఏదైనా అమ్మాయిని ఇబ్బంది పెట్టేటోడు చేయడు. మనం మంచి గౌరవప్రదమైన సిటిజన్ పౌరుడు లేదు కదా. నెంబర్ ప్లేట్ అనేది మీకు ఐడెంటిటీ. లైసెన్స్ ఒకటి ఉండాలి, నెంబర్ ప్లేట్ ఉండాలి, బైక్ వస్తే హెల్మెట్ ఉండాలి. మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలి. ముఖ్యంగా 2 వీలర్ ఉన్నట్లయితే హెల్మెట్ ధరించి డ్రంక్ అంటే తాగి వాహనం నడుపు. మన దగ్గర జగిత్యాల జిల్లాలో మెయిన్ జరిగేది ఇప్పుడు మీకు చెప్పినట్టు 2 వీలర్ మీద పర్టికులర్లీ సాయంత్రం 6 నుంచి 10 మధ్యలో తాగి నడపడం వల్ల కానీ, ఓవర్ స్పీడ్ పోవడం వల్ల కానీ, చెట్టు గుద్దుకోవడం, లేకపోతే డివైడర్ గుద్దుకోవడం, తర్వాత హెల్మెట్ లేకపోవడం, ఈ మూడింటి వల్లనే ఎక్కువ జగిత్యాల జిల్లాలో ప్రమాదాలు జరుగుతాయి. 4వది మైనర్ డ్రైవింగ్. తల్లిదండ్రులు పిల్లలకు ఆనందం కోసము, ప్రెస్టేజ్ కోసము చిన్నప్పుడే మావాడు 10th క్లాస్లో బండి తోలుతుంటే తల్లిదండ్రులు ఆనందపడతారు. ఆనందపడదు, బాధపడాలి. రేపు వాడికి ఏదైనా ఏమన్నా అయితే అన్నకొడుకు దూరం అవుతారు. అప్పుడు ఏడిస్తే లాభం ఉండదు. హాస్పిటల్ కాడికి వచ్చి పోస్ట్ మార్టం రూమ్ దగ్గర ఏడుస్తూ ఉంటారు. అది ఆ ఏడుపు ఎప్పుడు ఉండాలి? పిల్లల పట్ల జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లోడు ఎడిపోతున్నాడు, ఎట్లా పోతున్నాడు, ట్రిపుల్ రైడింగ్ పోతుందా, వాళ్ళ 20 ఏళ్ళ ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేసి లైసెన్స్ ఇప్పించుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవాలి. లేకపోతే చెడు సవాసాలు పడుతున్నాడా, వేరే వాళ్ళ పిల్లలతో వెళ్తున్నాడా, వెళ్తే ఆటోమేటిక్గా ఏం చేస్తారు? ఈ వయసులో తాగడం లాంటివి చేసి దాని ఇన్ఫ్లుయెన్స్లో ఉత్ప్రకం ఉంటుంది. కాబట్టి ఏదో వేగంగా పోతే, చాలా స్పీడ్గా పోతే హీరోలు అనుకుంటారు. ఎవ్వరి హీరోలు కాదు. రోడ్డు అందరినీ సమానంగా చూస్తుంది. కోటీశ్వరిని సమానంగానే చూస్తుంది, పేదోని సమానంగానే చూస్తుంది. దానికి గౌరవించు, నిబంధనలు పాటించు. నీకు రోడ్డు నీ ఇంటికి క్షేమంగా చేర్చడానికి తోడ్పడుతుంది. రోడ్డు నువ్వు గౌరవించలేదనుకో, ఓవర్ స్పీడ్ తోటో, ర్యాష్ డ్రైవింగ్ తోటో, జిగ్జాగ్ డ్రైవింగ్ తోటో లేదనుకో, నీ గమ్యాన్ని చేర్చడంలో अस्सलामुअलैकुम, हेलो, हाय, आदाब एवरीवन। दोस्तों, मैं आपका दोस्त शहबाज खान। आप देख रहे हैं TNT न्यूज और देखते रहिए TNT न्यूज। थैंक यू।